మిర్జాపూర్ పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఖచ్చితంగా ఇక్కడ క్రైమ్ స్టోరీలే కదా, అవునా? కానీ ఇక్కడ కేవలం క్రైమ్ స్టోరీలే కాదు, భయంకరమైన సంఘటనలు కూడా చాలా ఫేమస్ అని వింటే మీకు ఎలా అనిపిస్తుంది? అవే ఎంతో ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఒక కథ నా దగ్గర ఉంది. ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కథ ఇది. అక్కడికి 2018లో 4 స్నేహితులు వెళ్లారు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఫామ్ హౌస్ తలుపులు ఎప్పుడూ తెరవలేదని అంటారు. ఎందుకంటే ఆ 4 గోడల మధ్యే కాదు, అక్కడికి వెళ్లిన వారు ఆ ప్రాంతం మొత్తంలో భయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బహుశా అందుకే మిర్జాపూర్లోని ఈ ఫామ్ హౌస్ కథ మిగతా హర్రర్ స్టోరీల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అప్పట్లో ఆ 4 ఎలాంటి భయాన్ని అనుభవించారో మీరు కూడా అలాగే ఫీల్ అవ్వచ్చు. గైస్, ఇలాంటి మరిన్ని హర్రర్ మరియు మిస్టీరియస్ వీడియోలు చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కథ మొదలవుతుంది. ఆకాష్, సుధీర్, ప్రకాష్ మరియు గౌతమ్ 4 పాత స్నేహితులు. వీరు నోయిడాలోనే ఉండేవారు. 4 కలిసి కాలేజీలో చదువుకున్నారు. కాలేజీ తర్వాత ఇప్పుడు అందరూ తమ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ ఒకరోజు అందరూ ఆకాష్ ఇంట్లో కలవాలని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఆకాష్ ఇంటికి చేరుకున్నాక వారిలో ఒకరు, చాలా రోజులైంది కదా, ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్ళి వద్దాం ప్లీజ్ అని అడిగారు. అప్పుడు గౌతమ్, సరే అయితే ఇక్కడే మిర్జాపూర్లో మా బాబాయ్ గారు ఒక ఫామ్ హౌస్ ఉంది, అక్కడికే వెళ్దాం అని చెప్పాడు. అందరూ సంతోషించారు. అప్పుడు గౌతమ్, కానీ కొన్ని నెలలుగా అక్కడికి ఎవరూ వెళ్ళడం లేదు. పక్కనే ఉన్న బావిలో ఎవరో చనిపోయినప్పటి నుండి అక్కడ రాత్రిపూట ఎవరూ తిరగరని అంటారు. ఇంకా ఆ బావికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో నీరు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఎంత నిండుతుందంటే అక్కడ చనిపోయిన వ్యక్తి శవం కూడా దొరకలేదు. అంత లోతైన నీరు అక్కడ ఉంది అని చెప్పాడు. ఇది విని మిగతా వారందరూ నవ్వుతూ, అయితే అక్కడికే వెళ్ళడం కన్ఫర్మ్, రాత్రి పార్టీ చేసుకుంటూ మరిన్ని హర్రర్ స్టోరీస్ వినొచ్చు అని అనుకున్నారు. శుక్రవారం రోజు ఈ 4 ఆకాష్ కారు తీసుకుని మిర్జాపూర్ వైపు బయలుదేరారు. వారి ప్రయాణం దాదాపు 1-1.5 గంటలు పట్టింది. అందరూ ఆ ప్రదేశానికి వెళ్ళడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. కారు నగరం నుండి దూరం అవుతున్న కొద్దీ ప్రకాష్ తన ఫోన్ నెట్వర్క్ చాలా బలహీనంగా మారుతున్నట్లు గమనించాడు. చుట్టుపక్కల కేవలం చెట్లు, అడవి, మధ్యలో ఒక పొడవైన రోడ్డు మాత్రమే ఉంది. ప్రకాష్, సుధీర్ కారు వెనుక సీట్లో కూర్చున్నారు. అప్పుడు ప్రకాష్ కళ్ళ ముందు వస్తున్న ఒక మర్రి చెట్టును చూస్తాడు. ఆ చెట్టు కింద ఒక అబ్బాయి పూర్తిగా తడిచిపోయి కూర్చుని ఉండటం చూస్తాడు. కానీ ప్రకాష్ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇగ్నోర్ చేశాడు. అయితే ప్రకాష్ చూసిన ఆ విషయమే వారి ప్రయాణంలో ఒక భాగం కాబోతోందని వారికి తెలియదు. వారు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలవుతోంది. అక్కడికి చేరుకోగానే సుధీర్ ఆ ఫామ్ హౌస్ని చూసి, ఇది ఏదో హర్రర్ మూవీ సెట్ లాగా ఉంది అని అంటాడు. ఇది విని మిగతా 3 నవ్వారు. అప్పుడు గౌతమ్, అప్పుడే ట్రిప్ మొదలవ్వలేదు, పదండి లోపల ఇంకా ఏమేం హర్రర్ జరుగుతుందో చూద్దాం, ఈలోపు ఈ చోటుని శుభ్రం చేసుకుందామంటాడు. లోపలికి వెళ్ళేటప్పుడు సుధీర్, ప్రకాష్లకు ఆ ఇంటి పక్కనే ఉన్న బావి నుండి ఒక వింత వాసన వస్తుంది. ప్రకాష్, బహుశా ఇక్కడ జనం ఈ బావిని సరిగ్గా పట్టించుకోవటం లేదు అని అంటాడు. రాత్రి సుమారు 8 గంటలవుతోంది. అందరి శుభ్రం చేసే పని పూర్తయింది. ఎవరి లగేజ్ బ్యాగులు అక్కడ సర్దేసుకున్నారు. కానీ ప్రకాష్ కిచెన్లో ఇంకా ఏదో పనిచేస్తున్నాడు. తను పనిచేస్తూ ఉండగా కిటికీ వైపు ఒక ఓరకంట చూశాడు. పెరట్లో రాత్రి చీకట్లో ఎవరో నడుస్తున్నారు. ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరూ ఉండరు. ప్రకాష్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఇక్కడికి ఎవరూ రారు కదా, పక్కన ఇల్లు కూడా లేదు. మెయిన్ గేట్ ఇంటి ముందు ఉంటుంది, కానీ ఈ కిటికీ ఇంటి వెనక వైపు ఉంది. మరి ఇక్కడ ఎవరు తిరుగుతున్నారు? వీరు నా స్నేహితులు కూడా కాదు. తను గట్టిగా, అక్కడెవరెవరు, ఏదైనా పనుందా అని అడిగాడు. సమాధానం రాలేదు. మళ్లీ అరగబోయేసరికి ఆ ఆకారం అక్కడి నుండి మాయమైపోయింది. ప్రకాష్ చాలా లోతైన ఆలోచనలో పడిపోయాడు. కానీ మళ్లీ, బహుశా ఏదైనా జంతువై ఉండొచ్చు, అడవి మధ్యలో ఉన్నాం కదా అని ఆ ఆలోచనను వదిలేశాడు. తర్వాత అందరూ కలిసి హాల్లో టీవీ చూస్తున్నారు. ప్రకాష్ వచ్చి, పదండి భోజనం చేద్దాం, తర్వాత హర్రర్ స్టోరీస్ చెప్పుకుందాం అని అంటాడు. అందరూ తిన్నాక హాల్లో కూర్చున్నారు. ప్రకాష్, పదండి ఇప్పుడు హర్రర్ స్టోరీ మొదలు పెడదాం అని ఏదో చెప్పబోతుంటే కిటికీ దగ్గర నుండి ఎవరో వేగంగా పరిగెత్తినట్లు అనిపించింది. తను అరిచి, గాయ్స్ గాయ్స్, ఇప్పుడే ఎవరో అక్కడి నుండి పరిగెత్తారు అని చెప్పాడు. అప్పుడు అతని ఫ్రెండ్స్, అరే ఇంకా కథ మొదలు పెట్టకముందే ఎందుకు అనవసరంగా భయపెడుతున్నావు అని అంటారు. ప్రకాష్, నేను భయపెట్టడం లేదురా, ఇందాక కిచెన్లో ఉన్నప్పుడు కూడా అదే ఆకారం చూశాను, జోక్ చేయటం లేదు అని చెప్పాడు. అప్పుడు సుధీర్ పక్కన ఉన్న వారిని మోచేత్తో గుద్ది, పదండి ప్రకాష్తో కాసేపు ఆట పట్టిద్దాం అని అంటాడు.
వాళ్ళు అవునురా, మాకు కూడా నీడ కనిపించింది, కానీ అది వెళ్తూ వెళ్తూ నీ పేరు ప్రకాష్ అనిపించింది, నీకు వినిపించలేదా అని నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రకాష్, నవ్వకండిరా, వీటి గురించి నేను చాలా చదివాను. చనిపోయిన వారిని ఎగతాళి చేయకూడదు. అక్కడ ఉన్నది ఏదైనా ఆత్మ కావచ్చు. ఈ అర్ధరాత్రి ఇక్కడ తిరుగుతూ ఉండవచ్చు. గౌతమ్ చెప్పిన కథ విన్నాక ఇక్కడ జరిగేవి ఏవి యాదృచ్ఛికంగా అనిపించడం లేదు, నాకు కనిపిస్తున్నాయి, జోక్ చేయకండి అని సీరియస్గా చెప్పాడు. అప్పుడు గౌతమ్ కూడా, అవును గాయ్స్, మనం వీటి గురించి జోక్ చేయకూడదు, పడుకుందాం పదండి, అది బెటర్ అని చెప్పాడు. ప్రకాష్ కోపంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. సుధీర్, అరే ప్రకాష్ వినరా, జోక్ చేశాం, మనం చిన్నప్పటి స్నేహితులం కదా అంటాడు. కానీ ప్రకాష్, లేదురా, ఇవి జోక్ చేసే విషయాలు కావు, నేను చాలా భయపడ్డాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సుధీర్, సరే అయితే నువ్వు పడుకో, నేను కాసేపు పెరట్లో రౌండ్ వేసి వస్తాను అని చెప్పాడు. ప్రకాష్ తన గదికి వెళ్ళి బాత్రూంలో బట్టలు మార్చుకుని పడుకున్నాడు. తను కళ్ళు మూసుకోగానే బాత్రూం లోపల నుండి టప్ టప్ అని నీళ్లు పడుతున్న శబ్దం వినిపించింది. తను వెళ్ళి చూశాడు. నల్లా తిప్పి లేదు, ఎక్కడా లీకేజ్ లేదు. మళ్ళీ వచ్చి పడుకున్నాడు. కాసేపటికి మళ్ళీ శబ్దం పెరిగింది. వెళ్ళి చూస్తే బకెట్ సరిగ్గా నల్లా కింద ఉంది, కానీ బకెట్ పూర్తిగా ఎండిపోయి ఉంది. అసలు నీటి చుక్క కూడా లేదు. తను భయపడి కిటికీలో నుండి బయట తిరుగుతున్న సుధీర్ని గట్టిగా పిలిచాడు. సుధీర్, ఆకాష్, గౌతమ్ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చారు. ఆకాష్ లోపలికి వస్తూ, తలుపు వేసేయండి, పురుగులు వస్తాయి అని చెప్పాడు. సుధీర్ తలుపు వేస్తుంటే కింద నేలపై నీటితో ఉన్న అడుగుజాడలు కనిపించాయి. ఎవరో నగ్న పాదాలతో బయటకు వెళ్ళినట్లు గుర్తులున్నాయి. తను తలుపు వేసి లోపలికి వెళ్తే గౌతమ్, ఆకాష్ బాత్రూం దగ్గర నిలబడి ఉన్నారు. అక్కడ నీటి చుక్కలు పడుతున్న శబ్దం వస్తోంది, కానీ నీరు కనిపించడం లేదు. అప్పుడు సుధీర్ వచ్చి, అరే గాయ్స్, ఇల్లు ఎంత బాగుంది, కానీ మీరేంటి ఇలా నగ్న పాదాలతో నీటిలో తడిచి తిరుగుతున్నారు? గౌతమ్ వాళ్ళ బాబాయికి తెలిస్తే ఏమనుకుంటారు అని అడిగాడు. ప్రకాష్, అరే అసలు ఇక్కడి నుండి ఎవరూ బయటకు వెళ్ళలేదురా అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ప్రకాష్, సుధీర్ గదుల నుండి బయటకు వచ్చారు. సుధీర్, అంతా బానే ఉంది కదా అని అడిగితే ప్రకాష్, ఉంది, కానీ తల కొంచెం భారంగా ఉంది అని చెప్పాడు. హాల్లో గౌతమ్ ముఖం వేలాడేసుకుని కూర్చుని ఉండటం చూశారు. ప్రకాష్ అడిగితే గౌతమ్ ఇలా చెప్పాడు. ఉదయం 5 గంటలకు నిద్ర పట్టక పెరట్లో తిరుగుతున్నాను. తిరిగి వచ్చి తలుపు తీయగానే లోపల నీటి అడుగుజాడలు కనిపించాయి. సుధీర్, నేను రాత్రి అదే చెప్పాను కదా, మీరు వినలేదు అన్నాడు. కానీ గౌతమ్, ఒక తేడా ఉందిరా, నువ్వు చూసిన గుర్తులు బయటకు వెళ్తున్నాయి, కానీ నేను ఉదయం చూసిన గుర్తులు ఇంటి లోపలికి వస్తున్నాయి అని చెప్పాడు. అందరూ భయపడ్డారు. ఆ సాయంత్రం గౌతమ్ బయటకు వెళ్ళి చూశాడు. బయట అస్సలు గాలి ఆడటం లేదు, పక్షులు లేవు, అంతా నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వచ్చి, గాయ్స్, రేపు ఎలాగో వెళ్ళిపోతున్నాం, ఈరోజు రాత్రి ఎవరూ బయటకు వెళ్ళొద్దు, త్వరగా తిని పడుకుందాం అని చెప్పాడు. అర్ధరాత్రి 1 లేదా 2 గంటలు అవుతోంది. ప్రకాష్ భయంతో వణికిపోతూ గౌతమ్ దగ్గరికి వచ్చి లేపాడు. గౌతమ్, ఏమైంది, నీ ఒళ్ళంతా ఇలా తడిచిపోయిందేంటి అని అడిగాడు. ప్రకాష్, నేను ఒక పేడకల చూశాన్రా, నా గదిలోకి 2 వ్యక్తులు వచ్చి నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న బావిలో పడేశారు. నేను అందులో మునిగిపోతూ ఉండగా కళ్ళు తెరుచుకున్నాయి, కానీ నేను ఇలా ఎలా తడిచానో నాకే తెలియడం లేదు అని చెప్పాడు. అంతలో పక్క గది నుండి సుధీర్ అరుపులు వినిపించాయి. అందరూ హాల్లోకి వచ్చారు, సుధీర్ కూడా. నాకు కూడా అదే కల వచ్చిందిరా, 2 వ్యక్తులు వచ్చి నన్ను బావి దగ్గరకు తీసుకెళ్లారు. నా కళ్ళ ముందే ఒక వ్యక్తిని బావిలో పడేశారు. తర్వాత నన్ను పడేయబోతుంటే మెలకు వచ్చింది అని చెప్పాడు. ప్రకాష్, అదే కల నాకు వచ్చింది, కానీ ఆ బావిలో పడేసింది నన్నే, నా వెనుక ఉన్నది నువ్వే అని అన్నాడు. అందరూ భయంతో, ఇక ఎవరూ పడుకోవద్దు, ఈ చోటు శాపగ్రస్తమైనది, ఉదయం 6 అవ్వగానే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నారు. ఉదయం 6 గంటలకు ఆకాష్ సామాన్లు కారు డిక్కీలో పెడుతుండగా బావి దగ్గర ఊరి జనం గుమిగూడటం చూశాడు. అందరూ అక్కడికి వెళ్లారు. గౌతమ్ ఒక ఊరి వ్యక్తిని అడిగితే, ఈ బావిని మళ్లీ బాగు చేద్దామని శుభ్రం చేయడానికి దిగాము. లోపల 2 వ్యక్తుల శవాలు దొరికాయి. కొన్ని ఏళ్ల క్రితం ఈ బావిలో ఎంత నీరు ఉండేదంటే ఒక పెద్ద రాయి వేసినా దొరికేది కాదు. ఇక శవాలేముంటాయి, ఇప్పుడు నీరు లేకపోవడంతో బయటపడ్డాయి అని చెప్పాడు. ఆ శవాలను బయటకు తీశాక సుధీర్ మరియు ప్రకాష్ చూసి షాక్ అయ్యారు. ఆ శవాలు అచ్చం వారి కలలో వచ్చి వారిని బావిలో పడేయడానికి ప్రయత్నించిన వ్యక్తులలాగే ఉన్నాయి. వాళ్ళు భయంతో వెంటనే కారు ఎక్కి నోయిడాకు బయలుదేరారు. ఇంటికి వెళ్ళినా ఆ భయం వారిని వదల్లేదు. పడుకోవటానికి వెళ్ళినప్పుడు చీకటిలో నుండి ఒక స్వరం వినిపించింది. వచ్చేసారి తప్పించుకోలేరు. దీంతో ఈ కథ ముగుస్తుంది.
ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్పేది ఒకటే. ఈ ప్రపంచంలో ప్రతి చోట శవాలున్నాయి. మీరు ఇప్పుడు కూర్చున్న చోట కూడా గతంలో ఎవరో ఒకరు చనిపోయి ఉండవచ్చు. మీరు ఉండేది కొత్త ఇల్లు అయినా ఆ భూమి మీద ఎవరో ఒకరు మరణించే ఉంటారు. ఎవరైనా అసహజంగా మరణిస్తే వారికి ముక్తి లభించదు. వారు ఆత్మలుగా మారి అక్కడే తిరుగుతుంటారు. మీ చుట్టూ ఒకసారి చూడండి. బహుశా ఏదైనా ఆత్మ మీ చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు. ధన్యవాదాలు.